హాయ్ బ్రో. చెప్పండి బ్రో. ఎప్పుడొచ్చారు మీరు యూకే? హాయ్ బ్రో. నేను లాస్ట్ సెప్టెంబర్ ఇంటికొచ్చాను బ్రో. ఓకే. అసలు ఏంటి? ఈ మనీ ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేశారు? అసలు ఎట్లా జరిగింది? ఏంది? అసలు స్కామ్ ఎట్లా అయింది? యాక్చువల్లీ నేను న్యూకాజిల్‌లో ఉంటాను బ్రో. ఓకే. ఆహ్, తన పేరు మధు అని చెప్పాడు. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసాడు. మెసేజ్ చేసి ఇలా పార్ట్ టైమ్ ఏమన్నా కావాలా అని చెప్పి అడిగితే ఆ టైంలో నాకు కొంచెం నీడ్ ఉందన్నమాట పార్ట్ టైము. ఓకే. ఓకే. కావాలి అని చెప్పాను. కావాలి అని చెప్తే దాని తర్వాత ఓకే అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ చేసి ట్రైనింగ్‌కి ఎప్పుడొస్తారు హ్మ్. మిడిల్స్‌బ్రోకి అని ఓకే. అన్నారు. ఎనీ టైమ్ వస్తానని అని చెప్పాను. అలా కొంచెం కాన్వర్జేషన్ బిల్డ్ అయిన తర్వాత ఇలా ఐఎన్ఆర్ గాని, పౌండ్స్ గాని కావాలంటే గనక నాకు చెప్పండి నేను పంపిస్తా అన్నారు. హ్మ్. ఆ టైంలో నేను ఫీజ్ పే చేస్తాను. నాకు 30,000కి పౌండ్స్ కావాలి. ఓకే. ఇలా నీడ్ ఉందని చెప్తే ఓకే పంపిస్తాను. బ్యాంక్ డీటెయిల్స్ పంపించారు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. నేను ఐఎన్ఆర్ సెండ్ చేసిన తర్వాత నన్ను బ్లాక్ చేసేసారు బ్రో వాట్సాప్‌లో. ఓకే. ఓకే. అండ్ ఐఎన్ఆర్ ఇలా మనీ చేసుకునేటప్పుడు డైరెక్ట్‌గా మీట్ అయ్యే చేసుకోండి బ్రో. ఇలా చేయకండి అసలకి. మాకు తెలీదు బ్రో. ఫస్ట్ టైమ్ వచ్చాం కదా బ్రో. సో, కొంచెం అందులోనూ ఫీజ్ పే చేయాలని చెప్పి కంగారులో అలా అయిపోయింది బ్రో. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్ బ్రో. షేర్ చేద్దాం. అందరికి షేర్ చేద్దాం. యాహ్! బ్రో అందరికి షేర్ చేయండి బ్రో. ఇలా ఓకే. చాలా మంది స్కామర్స్ ఎక్కువైపోతున్నారు ఇక్కడ. ఓకే. ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో. ఓకే బ్రో. థాంక్స్ బ్రో.